వెల్కమ్ బ్యాక్. ప్రధాన పత్రికల ప్రధాన అంశాలను మనతో పాటు విశ్లేషించడానికి ప్రముఖ విశ్లేషకులు జయరాం గారు మనతో పాటు సిద్ధంగా ఉన్నారు. గుడ్ మార్నింగ్ అండి జయరాం గారు. వెరీ గుడ్ మార్నింగ్ జయరాం గారు. ఇప్పుడు అసలే జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ నవీన్ యాదవ్ గెలుస్తారు అనేటువంటి నమ్మకంతో కాంగ్రెస్ పార్టీ ఉంటే రోజుకు వాతావరణం రోజుకు గంటకు మారుతున్న వాతావరణంలో ఉత్కంఠంగా ఉంది ఇటు పక్క కాంగ్రెస్ పార్టీ. దీన్ని బట్టే స్థానిక సంస్థలకు వెళ్ళాలి, ఈరోజు మంత్రులతో కూడా జూమ్ మీటింగ్ పెట్టాలి, స్థానిక సంస్థలు వెళ్ళిపోదాం, ఈ కోర్టులతో అయ్యే పని లేదు కాబట్టి అపవాదం ఎందుకు మూట కట్టుకోవాలి, స్థానిక సంస్థలు జరపలేదు అనేటువంటి అపవాదం నేనెందుకు మూట కట్టుకోవాలని రేవంత్ రెడ్డి ముందుకు వెళ్ళాలనుకుంటున్నాడు. ఈ తరుణంలో ఈరోజు జూమ్ మీటింగ్ కూడా ఉంది మంత్రులతో. ఈ సమయంలో ఒక్కసారిగా మల్లికార్జున ఖర్గే చేసిన వ్యాఖ్యలు రేవంత్ రెడ్డి మీద ఒక్కసారిగా కాంగ్రెస్ పార్టీలో దుమారం లేచింది. దీన్ని అసలే కాంగ్రెస్ పార్టీ అంటే గ్రూపుల రాజకీయం. ఎప్పుడెప్పుడు రేవంత్ రెడ్డి మీద ఏదో విధంగా గ్రూపులు అంటగట్టి రేవంత్ రెడ్డిని దింపాలన్నట్టు ఒక గ్రూప్ ఎప్పుడు ప్రయత్నాలు చేస్తూనే ఉండిద్ది. ఇప్పటికే వరుసగా గ్రూపుల గొడవలు మొదలైన తరుణం ఒక్కసారిగా ఖర్గే వ్యాఖ్యలు కాంగ్రెస్ పార్టీని ఏ విధంగా డ్యామేజ్ చేయబోతున్నాయి? రేవంత్ రెడ్డి మీద ఖర్గే చేసిన వ్యాఖ్యలకు అర్థం ఏంటి, ఏమంటారు? మీకు మెగా 9 న్యూస్ ప్రేక్షకులకు మరొకసారి నమస్కారాలు. దీంట్లో మనము ఒక విషయాన్ని చాలా క్లియర్గా చాలా క్లియర్గా అర్థం చేసుకుంటాం. అంటే ప్రజల లోపల జనరల్గా ప్రజలకు ఎట్లా ఉంటుందంటే సరే చూద్దాంలే చేద్దాంలే జరగకపోతుందా అనే ధోరణి ఉంటుంది. 10 సంవత్సరాలు కూడా అలాంటి ధోరణిని అనుభవించేసి బీఆర్ఎస్ పాలన లోపల ఆ 10 సంవత్సరాల లోపల విసికి వేసారిపోయిన్లు, మోసాలకు గురైన్లు ప్రజలు. ఇక వీళ్ళ వల్ల కాదు, జనాలను పట్టించుకోవటం లేదనే ఉద్దేశంతోనే కాంగ్రెస్ను నమ్మి కాంగ్రెస్కు ఓటేసి అధికారంలోకి తీసుకొచ్చిండ్రు. ఈ అధికారంలోకి రావడానికి కాంగ్రెస్ ఏ నాయకుడు ఎలాంటి కష్టం పడలేదు. మాలాంటి వాళ్ళము ప్రభుత్వంలో ఉన్న లోపాలను, ప్రభుత్వంలో ఉన్న విధానాలను మేము ఏదైతే ఎత్తి చూపించామో వాటి వల్ల ప్రజలకు అర్థమైపోయింది. ప్రజలు కూడా దాన్ని నమ్మేశారు. నమ్మి డిఫరెంట్గా కాంగ్రెస్ పట్టం కట్టారు. ఎందుకంటే మేము జనరల్గా ప్రజల మనుషులము, ప్రజల వాయిస్ను మాత్రమే ప్రజలకు తీసుకెళ్తాం కాబట్టి మేము ఆ పని చేసినాము. రాజకీయ పార్టీ కాంగ్రెస్ దాన్ని డిఫరెంట్గా లాభం పొందింది, తప్పులేదు, అది పొందాలి కూడా. కానీ ఇప్పుడు జరుగుతున్న విషయాలు ఏంటంటే కాంగ్రెస్ లోపల రోజుకు అనేక అంశాలు, అనేకమైన ఇబ్బందులు, దాంతోపాటు వచ్చి దోపిడీ, ఎటు చూసినా దోపిడీ. అంటే ఏ మినిస్టర్ దగ్గరికి పోవాలన్నా కూడా పైసలు కావాలి, ఏ మినిస్టర్ ట్రాన్స్ఫర్ అడిగినా కూడా పైసలు కావాలి, ఎవరిని ఏది అడిగినా కూడా పైసలు కావాలి. పైసలు లేకుండా ఏ పని జరగట్లేదు అనే విషయాన్ని కాంగ్రెస్లో ఉండే నాయకులు బహిరంగంగానే చెప్తున్నారు. బిల్లులు పాస్ కావాలన్నా కూడా కమిషన్లు, ప్రతి దానికి కమిషన్లు, లంచాలు, ఇది పరిపాటిగా మారిపోయింది. దాంతో పాటు వచ్చేసి నిన్న కాక మొన్న జరిగిన కొండ సురేఖ, నెక్స్ట్ వచ్చేసి ఆమె ఓఎస్డి సుమంత్, నెక్స్ట్ మిగతా రెడ్డి మినిస్టర్లు లేకపోతే రెడ్డి నాయకుల మధ్యలో జరిగిన ఒక వివాదం, ఇంక్లూడింగ్ అడ్వైజరీ కమిటీ చైర్పర్సన్, సీఎం అడ్వైజరీ కమిటీ చైర్పర్సన్ వేం నరేందర్ రెడ్డితో సహా, అందులో వాళ్ళంతా ఒక గ్రూప్, ఒక జట్టుగా మారేళ్ళు. ఇంకొక జట్టు వచ్చేసి నేను బీసీ నాయకురాలను కాబట్టి నన్ను ఇలా హింసిస్తున్నారు, మా అమ్మని హింసిస్తున్నారు, అవమానపరుస్తున్నారని వాళ్ళ కూతురు సుష్మిత బహిరంగంగానే ప్రకటన చేసింది. అంటే జనరల్గా దేని సూచకం అంటే ప్రజల్లో చాలా క్లియర్గా, అంటే దొంగ సొమ్మును పంచుకోవడం లోపల గొడవలు వచ్చేసినాయి, దోపిడీ సొమ్మును పంచుకోవడం లోపల ఇబ్బందులు ఏర్పడ్డాయి. ఇట్లా ప్రజలను దోసుకున్న లోపల వెయ్యిలలో వందలో కాదు, 1000 కోట్లు కాదు, 100 కోట్లు కాదు, 1000 కోట్లు కాదు, లక్షల కోట్లు కొల్లగొడుతున్నారు ప్రజాధనాన్ని అనేది అప్పుడు నమ్మి వాళ్ళని పక్కన పెడితే ఇప్పుడు దానికి రెట్టింపుగా దోపిడీ జరగడం మొదలుపెట్టేసి. అంటే ఎప్పుడైనా కూడా ప్రజలకు విరక్తి అనేది సహజంగా తొందరగా రాదు. కానీ కాంగ్రెస్ విషయం లోపల విరక్తే కాదు, ఒక వీళ్ళు చేతగారు వాళ్ళు, అసమర్థులు అనే విషయాన్ని చాలా క్లియర్గా ఉంది. ఒకవైపు బీసీ రిజర్వేషన్ను రాహుల్ చాలా క్లియర్గా ప్రజలకు చెప్పిపోతే దాన్ని గందరగోళం చేసి పెట్టేసిండు రేవంత్ రెడ్డి ప్రభుత్వం. అంటే ఈరోజు బీసీలు ఎందుకోసం లొల్లి చేసినట్టు, ఎందుకోసం 3 పార్టీలు రోడ్డు మీదకి వచ్చినట్టు, ఎందుకోసం చేసినట్టు, మరి అందరూ బీసీ రిజర్వేషన్ కావాలనుకుంటే మరి బీసీ బిల్లు పెట్టడానికి మనం చట్టం చేయడానికి ప్రాబ్లం ఏముంది?
బీజేపీ కావాలంటుంది, బీఆర్ఎస్ కావాలంటుంది, కాంగ్రెస్ కావాలంటుంది. మరి ఎందుకు రాలేదు అంటే ఇదంతా కాంగ్రెస్ మోసపూరితమైన ప్రకటన, మోసపూరితమైన అంశాలు. కాంగ్రెస్తో పాటు మిగతా పార్టీలు కాంగ్రెస్ ఇంకాస్త ఎక్కువ పిచ్చోళ్ళం చేసింది అనేది ఒక ఇబ్బందికరమైన అంశం. మరొక అంశం వచ్చేసి ఇక విపరీతమైన దోపిడీ, భూములు కొల్లగొట్టడము, ప్రభుత్వంలో ఉన్న సొమ్మును కొల్లగొట్టుకోవడం, ప్రజలు ఏదైనా పనికి పోతే లంచాలు లేకుండా పని జరగకపోవడం. ఇది బహిరంగంగానే మాట్లాడుతున్నారు, బహిరంగంగానే చెప్తున్నారు. దీని చెల్లిగా వేరే ఇబ్బంది ఉన్నది. మొన్న కళ్ళ ముందు కనిపించేసి అంత పెద్ద ఇష్యూ జరిగింది, అదొక విషయం. మరొక విషయం వచ్చేసి అసలు ఇది కాంగ్రెస్ పాలన, తెలుగుదేశం పార్టీ పాలన, లేదా బీజేపీ పాలన అనేది కన్ఫ్యూజన్లో జనాలు ఉన్నారు. కాంగ్రెస్ నాయకులు బహిరంగంగానే చెప్తున్నారు మా కాంగ్రెస్ మార్కు పాలన కాదు ఇది, దీనిపైన ఇన్ఫ్లుయెన్స్ చంద్రబాబు నాయుడు ఉంది, బీజేపీ నాయకుల ఇన్ఫ్లుయెన్స్ ఉంది, అందుకోసమే మా పాలన తగలబడ్డది అనేదాన్ని. అంటే దీన్ని ఎట్లా అర్థం చేసుకోవాలి? ఒకవేళ కనుక ఈడీ సిబిఐలు రాకుండా మేనేజ్ చేసే క్రమం లోపల బీజేపీ మార్పు చూపిస్తున్నారా? లేదు, ఇక్కడ కొంతమంది భూములను కొల్లగొట్టుకోవడం, దోపిడీ చేయడం విషయం లోపల, కొంతమందిని కాపాడుకునే విషయం లోపల, లేకపోతే పైరవీలు చేసుకునే విషయం లోపల మళ్ళీ ఆంధ్ర ప్రజలు ఇక్కడికి వచ్చేసి ఆంధ్ర నాయకులు కొంతమంది వచ్చేసి ఇక్కడ దందాలు, దాదాగిరి చేయటము, మోసాలు చేయటము అనేదాన్న. లేదు అనుకుంటే ఇక్కడ తెలుగుదేశం ఇన్ఫ్లుయెన్స్ లో నాయకులంతా ఇక్కడ సగం కొంతమంది నాయకులు, ఇప్పుడు ఉన్న అధికారంలో ఉన్న నాయకులు, అత్యధిక మంది నాయకులు తెలుగుదేశం పార్టీ ఇన్ఫ్లుయెన్స్ తో వచ్చిన నాయకులు కాబట్టి తెలుగుదేశం మార్క్ కనిపిస్తుందా, లేదా చంద్రబాబు మార్క్ కనిపిస్తుందా అనేది వెరీ బిగ్ కన్ఫ్యూజన్ కాంగ్రెస్ నాయకులు. ఇదంతగా ఒకవైపు వచ్చేసేమో స్త్రీలకు 2500 ఇస్తా అన్న పెన్షన్ ఇంతవరకు 4000 చేస్తామన్నది 2500 గతి లేదు, 4000 గతి లేదు. అది సోనియా గాంధీ గారి పరువు పోయింది ఇక్కడ. మరొక వైపు వచ్చేసి బీసీ విషయం లోపల రాహుల్ గాంధీ గారి పరువు పోయింది. దీనికి అంతటి కారణం ఎవరు అనే విషయానికి వస్తే దీని అంతటికి మూల కారణం రేవంత్ అనే దాన్ని పెట్టేసి దాన్ని ఉద్దేశించేసి ఆయన మాట్లాడిన అనే దాన్ని కొంత మీడియా పరమైన అంశాల లోపల నిన్నటి నుంచి చర్చలు జరుగుతూనే ఉన్నాయి. ఎంత దుర్మార్గం అంటే అది టీ న్యూస్లో కావచ్చు, మరి ఇతర న్యూస్లలో కావచ్చు, అనేక ఛానళ్ళ లోపల సోషల్ మీడియాలో కావచ్చు విపరీతమైన ట్రోలింగ్ న్యూస్ జరుగుతుంది. అంటే ఇంత జరుగుతున్నా కూడా అసలు ఏ భయం భక్తి లేకుండా ప్రజలే కదా మమ్మల్ని ఏం చేస్తారు, 5 ఏళ్ల వరకు ఇచ్చేసిండు, మా ఆటలు ఆడదాం, మా దోపిడి మేము చేస్తాం, మా ఇష్టానుసారంగా చేస్తాం, హైడ్రాతోని పేదవాళ్ళ ఇల్లు కూలగొడదాము, మనం అనుకున్న వాళ్ళకు భూములు కట్టబెడదాం. అంటే ఇదంతా దుర్మార్గం కదా. ఈరోజు అదే గవర్నమెంట్ హాస్పిటల్ లోపల మందులు లేవు, సూదులు లేవు, ఈరోజు ప్రాపర్ అసలు ఏ మాత్రం ఇన్ఫ్రాస్ట్రక్చర్ లేదు. బేసిక్ పారాసిటమాల్ టాబ్లెట్స్ కూడా కొన్ని ఏరియా లేదు, డయాబెటీస్ కూడా డాఫాగ్లిఫిజోల్ అనే డయాబెటీస్ టాబ్లెట్స్ లేవు, అనేక రకమైన టాబ్లెట్స్ లేకపోవడం అనేది ఈరోజు బాధకరమైన విషయం. దానివల్ల ఎవరు చచ్చిపోతున్నారు, ఎవరికి ఇబ్బంది అంటే నిరుపేదలు, నిరక్షరాస్యులు, కింది వర్గాలు, పేద వర్గాలు. ఇది ప్రభుత్వానికి తెలియదా? ప్రభుత్వం ఇంత నిర్లక్ష్యంగా ఉంటుందా? మీ కుటుంబ సభ్యులకు అయితేనేమో కార్పొరేట్ హాస్పిటల్ కావాలి, దోపిడి సొమ్ము మీకు ఉంది కాబట్టి మీ ఇష్టానుసారంగా చేస్తున్నారని ప్రజలు అంటున్నారు. ప్రజలు ఇంకేమంటున్నారంటే మాకు సంబంధించిన అంశాల వరకు వచ్చేసి స్కూళ్ళు ఉండవు, హాస్పిటల్ ఉండవు. మరి ఏంటి పరిస్థితి అంటే ఈరోజు బహిరంగంగా ఈరోజు దాడులు జరుగుతూ ఉంటాయి. హోమ్ మినిస్ట్రీ అగమ్య గోచరంగా ఉన్నది. బహిరంగంగా ఈరోజు ఇష్టానుసారంగా దోపిడీ జరుగుతుంటుంది. ఏ ప్రభుత్వం ఏమాత్రం పట్టించుకోదు. ఇంత నిర్లక్ష్యంగా ఉండడం అనేది నిజంగా ఇది ప్రజలకు బాధ పెట్టే విషయమే. ప్రజలు బాధ పెడతామంటే ప్రజలు కాగా ఊరుకుంటారు అనుకోవడం కష్టం. మరొక అంశం లోపల దీంట్ లోపల కరిగే ఉద్దేశాలు కావచ్చు, లేకపోతే ఎవరి ఉద్దేశమైనా కూడా కాంగ్రెస్ అంటే ఎస్సీలు, ఎస్టీలు, బీసీలు, మైనారిటీలు, గల్లీలో ఉండే లీడర్ కూడా రేపు ఢిల్లీ స్థాయికి ఎదగడతా అనేది ఈరోజు నానుడి కాదు, ఇది ఇస్ అ ప్రూవెన్. కాంగ్రెస్ అంటే ఈరోజు చిన్న చిత్క లీడర్ కూడా రేపు ముఖ్యమంత్రి అయినా ఆశ్చర్యపోవాల్సిన పర్లేదు. ఫర్ ఎగ్జాంపుల్ రేవంత్ 20 సంవత్సరాల క్రితం రేవంత్ ఎక్కడున్నాడు, ఇప్పుడు ఎక్కడున్నాడు అంటే ఒక చిన్న చిత్కా లీడర్గా వచ్చిన రేవంత్ ఈరోజు అత్యున్నత స్థానంలో సీఎం. అది కాంగ్రెస్ బ్యూటీ ఆఫ్ కాంగ్రెస్, కాంగ్రెస్ లో ఉన్న డెమోక్రసీ, కాంగ్రెస్ లో ఉన్న ఆ పట్టుదల, కాంగ్రెస్ ను ప్రజలు నమ్మటం. దాంతో పాటు ఈరోజు అదే ప్రజలకు కాంగ్రెస్ ను శత్రువు చేయడానికి మరి రేవంత్ అక్కడ ఉండాలనుకుంటున్నారా, పోవాలనుకుంటున్నారా,
లేకపోతే రేవంత్ను వాళ్ళు తీసేయాలనుకుంటున్నారా, ఉంచాలనుకుంటున్నారా? ఈరోజు వెరీ బిగ్ కన్ఫ్యూజన్, $1 మిలియన్ ప్రశ్నగా ప్రజలకున్నది. ఇది వాళ్ళ అధిష్టానం చెప్పాలి, వాళ్ళ నాయకత్వం చెప్పాలి, వాళ్ళ ప్రభుత్వం చెప్పాలి. ప్రజల పక్షాన ఉంటారా లేకపోతే ఇష్టానుసారంగా ఇలానే దోపిడి పక్షాన ఉంటారా అనే దాన్ని ప్రజలు ఎదురు తిరగ ముందుకే మేలుకుంటే బాగుంటుందని మై సిన్సియర్ అడ్వైస్. గారు, ఇక్కడ రేవంత్ రెడ్డి తీసుకునే కొన్ని సొంత నిర్ణయాలు కానివ్వండి, ఏ నిర్ణయాలైనప్పటికీ కూడా 1కి 10 సార్లు ఢిల్లీ వెళ్ళి అక్కడ ఉన్నటువంటి వాళ్ళ ఆశీర్వాదంతోనే వాళ్ళు తీసుకున్న నిర్ణయమే అంటూ పార్టీలో జరుగుతున్నటువంటి, అంటే పార్టీ తన పట్ల వ్యతిరేకత నిర్ణయాలు తీసుకున్నప్పుడు కానివ్వండి, పార్టీలో ఉన్నటువంటి గ్రూప్ రాజకీయాల విషయంలో కానివ్వండి, ఎక్కడ దాని సంబంధించి తన నిర్ణయాలు తీసుకునేటప్పుడు ఇది నా నిర్ణయం కాదు, అధిష్టానం నిర్ణయం అంటూ చెప్పి తను అనుకున్నది చేస్తూ ముందుకు వెళ్తున్నటువంటి రేవంత్ రెడ్డికి ఎప్పుడైనా అనిపించలేదా అధిష్టానానికి ఇది ఎక్కడో రాంగ్ ట్రాక్లో వెళ్తుంది అని ఎప్పుడు హెచ్చరించడం కానీ జరగలేదా? లేకపోతే రేవంత్ రెడ్డి అనుకున్నట్టుగానే ఇండివిజువల్ చరిష్మాతో కావాలని కాంగ్రెస్ పార్టీ వెనక్కి తగ్గిందా భయపడి? ఎలా చూడొచ్చు దీన్ని? మాలాంటి వాళ్ళము కానీ, ప్రజలు కానీ, లేకపోతే మేధావులు కానీ, లేకపోతే మనలాంటి మీడియా సంస్థలు కానీ అనేక సందర్భాల లోపల ఎప్పుడో దగ్గర హెచ్చరించుకుంటూనే వస్తున్నాం. అయినా కూడా ఎలాంటి పట్టింపు లేకుండా ఇష్టానుసారంగా మా ఇష్టం మేము ఏమైనా చేస్తాం అనే దానికి వీళ్ళు వచ్చారు. సరే, ఇక్కడ వరకు బాగానే ఉంది. కానీ ఇదే విషయానికి వస్తే రేవంత్ ఏమంటాడంటే పదే పదే ఎవరికైనా అప్పడితే అప్పు పుట్టట్లేదు, పైసలు లేనే లేవు, పైసలు కుదరనే కుడతలేదు. ఈరోజు మేము ఎక్కడికైనా పోతే చెప్పులెత్తుకోపోతారన్న దొంగలాగా చూస్తుంది. దొంగల్లాగా ఈరోజు అప్పుల కోసం పోతగా ఈరోజు ప్రజలు చూస్తున్నారు. అసలు పేద ఈరోజు పైసలే లేవు అనుకుంటే మరి పైసల కోసం కొట్లాడలేంది? ఈరోజు పైసలే లేవు అంటే పైసలు లేకుండా ఈరోజు కనీసము ఒక వార్డు బాయ్ని కూడా ట్రాన్స్ఫర్ చేయట్లేదు అనేది ప్రజల లొల్లి చేస్తున్నారు. ఈరోజు ఒకవేళ కనుక క్లియర్ కట్గా అంటే ఏ మాత్రము బ్యాన్ ఉన్న ప్రమోషన్లు బ్యాన్ ఉన్నప్పుడు ట్రాన్స్ఫర్స్ బ్యాన్ ఉన్నప్పుడు ఏకంగా ట్రాన్స్ఫర్లే పర్మనెంట్ ట్రాన్స్ఫర్లు చేసేసి ఆ రోజు మరి వాళ్ళని పెట్టుకుంటుందంటే ఏ విధంగా చేస్తున్నారు మీరు? అంటే ఈరోజు ఏ విషయాన్ని చూసుకున్నా కూడా భూముల విషయంలో కావచ్చు, ఈరోజు మీరు పంపకాల విషయంలో కావచ్చు, మొన్న కొండ సురేఖ సంబంధించిన అంశంలో కావచ్చు, ఏ అంశంలో కూడా కావచ్చు, ఈరోజు డబ్బుల కోసమే లొల్లి. అది డక్కన్ సిమెంట్ అంశంలో కావచ్చు, ఇతర ఏ అంశంలో కావచ్చు. అంటే ఇంత దోపిడీ జరుగుతుందని ప్రజలు నోరెత్తి మొత్తుకుంటుంటే ఈరోజు అధిష్టానము బహిరంగంగానే మాట్లాడుతుంటే నిన్న నేను ఒక న్యూస్ పేపర్లో చూశాను. దామోదర్ రాజనరసింహ ఒక 5 ఎమ్మెల్యేలు కలిసి కరిగేని కలవటము, ఆయన క్షేమ సమాచారాలు కనుక్కోవటము, ఆ నేపథ్యంలో ఆయన మాట్లాడారు అనేది కొన్ని ఛానళ్ళ సోషల్ మీడియాలో ప్రచారం అవుతున్న న్యూస్. అది అంటే ఈ న్యూస్ను దాన్ని మనం ఏ విధంగా అర్థం చేసుకోవాలి? ఇది అంటే రేపు రానున్న రోజుల లోపల కాంగ్రెస్ ను భూస్థాపితం చేద్దామన్నా, లేకపోతే పేదలు రాజకీయ నాయకులు ఎదగొద్దన్నా, లేకపోతే పైసలు ఉన్నవాడే రేపు ఏ పార్టీలో అయినా ఇష్టానుసారంగా మళ్ళీ తను ఒక టీంను తయారు చేసుకుని ఆ టీం కోసం నేను కట్ చేసుకుంటాను, నాకు నీ పార్టీని అద్దెకివ్వు 5 సంవత్సరాలు అంటే ఈరోజు ఈ పరిస్థితిని క్రియేట్ అవుతుంది. అంటే గత ప్రభుత్వం చేసిన దోపిడిని తట్టుకోలేక ప్రజలు మూసీ నదిలో తొక్కితే ఈ ప్రభుత్వం వచ్చేసి ప్రజలను మూసీ నదులను తొక్కడం కోసం ప్రయత్నం చేస్తుంది. అంటే ఈరోజు ఎక్కడ ప్రజలకు స్వేచ్ఛ ఉంది? ఎక్కడ రాజ్యాంగం అప్లై అవుతుంది? ఎక్కడ ఈరోజు ప్రజలకు స్వేచ్ఛ ఉంది, ప్రజలకు ఉపయోగకరంగా ఉంది? ఈరోజు నిరక్షరాస్యులకు హ్యాపీగా లేరు, పేద ప్రజలు హ్యాపీగా లేరు, కూలీ నాలుగు చేసుకున్న వాళ్ళు హ్యాపీగా లేరు, ఉద్యోగస్తులు హ్యాపీగా లేరు, విద్యార్థులకు పేజ్ నెంబర్ హ్యాపీగా లేరు, రోగులు హ్యాపీగా లేరు. ఈరోజు మన పెన్షన్దారులు 2500 ఇస్తున్న పెన్షన్దారులు ఎవరూ హ్యాపీగా లేకుండా మరి ప్రభుత్వం ఉండేందుకు? మరి అంటే ఓన్లీ సెటిల్మెంట్ కోసమేనా? భూములు అమ్ముకోవడం కోసమేనా? ఈరోజు లక్షల కోట్లు సంపాదించుకోవడం కోసమేనా? అంటే 1000 కోట్ల ముచ్చటపోయింది, ఇప్పుడు లక్షల కోట్లు వెనకేస్తున్నారు అనేది ప్రజలకు చాలా క్లియర్గా అర్థమైంది. కరిగే మాటలతోనే ఇంకా క్లియర్గా అర్థమైంది. ఇది నిజంగా కాంగ్రెస్ కు పెద్ద నష్టమే చేకూరుతుంది. కాంగ్రెస్ ప్రభుత్వానికి రానున్న రోజుల లోపల కరిగే మాటల్లో చెప్పాలంటే మేము గెలవము, మాకు ఎవడు ఓట్లు వేయడం అనేది వాస్తవము. ఆయన చెప్పినట్టుగా ఇక నుంచి కనుక కాంగ్రెస్ ని ఎవరు గెలపరు. కాంగ్రెస్ ఇంకొక 20 సంవత్సరాల వరకు బొంద పెడుతున్నారు ప్రజలు అనే విషయాన్ని ఖర్గే గారికి
అధిష్టానికి అర్థమైంది, మరి ఇక్కడ ఉన్న ప్రభుత్వ పెద్దలకు రేవంత్ రెడ్డికి ఎందుకు అర్థం కావట్లేదు అనే విషయాన్ని తెలియట్లేదు. చూద్దాం. అంటే ఇక వాస్తవంగా ఇంకా 3 సంవత్సరాల టైం ఉంది. ఈలోపు అనేక మార్పులు జరగవచ్చు. ఒకవేళ కాంగ్రెస్లో ప్రక్షాళన జరగవచ్చు, లేకపోతే రేవంత్ రెడ్డి దానికి సంబంధించిన ఎక్కడ డ్యామేజ్ అవుతుందో కూడా చూసుకోవచ్చు. ఆస్కారాలు ఉన్నాయి. ఎందుకంటే అక్కడ ఖజానా లేదు, ఖాళీ బిందులు ఉన్నాయి, లంకె బిందులు అని అనుకున్నాను అన్నటువంటి రేవంత్ రెడ్డి మీరు చెప్పినట్టుగానే మళ్ళీ ఇక్కడ లక్షల కోట్లు ఎలా వెనకేసుకొస్తున్నారు, అంత ఖజానా ఎక్కడుందో మళ్ళీ ఆ రాజకీయ నాయకులకి తెలియాలి. ఇంకొక ప్రధాన అంశం దీంట్లో భాగంగానే ఇలాగే ఏదైతే ప్రక్షాళన చేయాలి అనేటువంటి విషయంలో నిన్న చెక్ పోస్టులు మొత్తం కూడా ఒక్కసారిగా రాష్ట్ర వ్యాప్తంగా రద్దు చేయడం జరిగింది. దీనికి సంబంధించినటువంటి హోర్డింగ్లు బోర్డింగ్లు కూడా ఒక్కసారిగా తొలగించారు సీఎం ఆదేశాలతో. అసలు ఏం జరిగింది, ఎందుకు దీనికి సంబంధించి ఒక్కసారిగా అంటే ఏదో ఆర్థికంగా సంబంధించినటువంటి అవకతవకలు జరిగినాయి. అటుపక్క ఆల్రెడీ ఇప్పటికీ ఆంధ్రప్రదేశ్లో ఈ రవాణా శాఖకు సంబంధించినటువంటి మెయిన్ రాష్ట్ర వ్యాప్త చెక్ పోస్టులను తీసేశారు. కానీ తెలంగాణ రాష్ట్రం ఇప్పటివరకు ఎందుకు కంటిన్యూ చేసింది, ఎందుకు ఒక్కసారిగా లెక్కలేని నగదు ఎందుకు అక్కడ ఉంది, దీనికి సంబంధించిన ఎంక్వైరీలు ఎందుకు బయటపడింది, దీన్ని ప్రక్షాళన చేయాలని ఒక్కసారిగా ఎందుకు హుటాహుటిన ఎందుకు నిర్ణయం తీసుకున్నారు, దీనికి అసలు మతలబేంటి జయరాం గారు? ఇప్పుడు ఏది చూసినా కూడా పైసలతో ముడిపడ్డది, ఏది చూసినా కూడా పైసలను రాబట్టుకునే ప్రయత్నమే. ఏ విధంగా చేసినా పైసలను ఏ విధంగా తీసుకొచ్చుకోవాలి, అది కాంట్రాక్టర్ల నుంచా, లేకపోతే ప్రజల నుంచా, లేకపోతే మరి ఇంకే దారుల నుంచా. అంటే ఇది తప్పితే ప్రభుత్వానికి వేరే పని లేదా? ఈరోజు బండి పట్టుకొని బయటికి వెళ్తే పోలీసులు పట్టుకొని ఆపేసి నీ మీద ఎన్ని ఛానల్లో ఛాలెంజ్ ఉన్నాయి, ఆ పైసలు పే చెయ్యి, లేకపోతే బండి సీజ్ చేస్తాము అనే బెదిరింపు ధోరణికి తీయడం ఒకటి, చెక్ పోస్టులలో పెట్టేసి అదో రకమైన బెదిరింపు ధోరణిలో ఈరోజు ఎక్కడ చూసినా కూడా. అంటే ఒక సామాన్యుడు ఇంట్లో నుంచి బయటికి రావాలంటే ఎవరొచ్చి మీద పడి ఏ ఫైన్లతోని ఏ రకంగా పైసలను బాస్తారో అనే భయంతో ప్రజలు వస్తున్నారు. మరీ ఇంత అధ్వానమా? అంటే ఈరోజు బండి తీయాలంటే భయం, పెట్రోల్ పొయ్యాలంటే భయం, రోడ్డు మీదకి వెళ్ళాలంటే భయం. ఎక్కడైనా ఏ విధంగానైనా కూడా ఫోటో తీయొచ్చు, అప్లోడ్ చేయొచ్చు. దాన్ని అడిగే నాదుడే లేడు, ఎక్స్ప్లెనేషన్ ఇచ్చేవాళ్ళు లేడు. ఆ ఫోటో తీసుకొచ్చి పెడతారు, నువ్వు రాంగ్ రూట్లో పోతున్నావు, రాంగ్ దాంట్లో పోతున్నావు, లేకపోతే ఇంకేదన్నా. అంటే ఈరోజు ప్రభుత్వమే రాంగ్ రూట్లో పోతుంది, ప్రభుత్వమే అనుకున్న మాట నెరవేర్చలేదు, ప్రభుత్వమే అబద్ధాలు చెప్పింది, ప్రభుత్వమే ప్రజలను మోసం చేసింది. మరి ప్రభుత్వంలో ఉండే నాయకులకు ఎన్ని వేల కోట్లు వేస్తే ఈ రాష్ట్రం బాగుపడుతుంది? వీళ్ళు చేసే తప్పులకు ఎంత ఫైన్ వేయాలి, వీళ్ళు చెప్పిన మోసాలను ఎంత ఫైన్ వేయాలి అని ప్రజలు ఈరోజు నిలదీస్తున్నారు, అడుగుతున్నారు. అంటే మేము చిన్న పొరపాటు చేస్తే మాకు రాంగ్ రూట్లో పోతుందని చెప్పేసి 1000 రూపాయలు లాగుతున్నాం, మీరు చేసిన అబద్ధాలకు మీకు ఎంత ఫైన్ వేయాలని అడుగుతున్నారు. అంటే ఒకవేళ కనుక పైసలే లేవనుకున్నప్పుడు మరి లొల్లి ఎక్కడి నుంచి పుట్టింది, లొల్లి ఏ విధంగా వచ్చేసింది? అంటే ఇదంతా కూడా దుర్మార్గమైన చర్య. ప్రజల నుంచి ఏ విధంగా పైసలలో లాగాలి అనే దాన్ని దృష్టిలో పెట్టేసుకొని దాన్ని మాత్రమే ఎక్కడికి తీసుకురావాలి, ఏ విధంగా తీసుకురావాలి అనే దాని మీద, దానికంటే కూడా ఎట్లా ప్రజల నుంచి దోపిడీ చేయాలి, ఎట్లా ప్రజల జేబుల నుంచి గుంజాలి అనే ఒక కుటిల చర్య అనే దాని మీద ఒకటైతే ఈరోజు ఆల్కహాల్ తాగిపిచ్చేసి 75,000 కోట్లకు పైచిలకు సంపాదనకు ఎగబడింది ప్రభుత్వం. అంటే దాని వెనకాల మీకు సంపాదనే కనిపిస్తుంది, ప్రజలేమో ప్రాణాలు పోతున్నాయి. ఎంతమంది ఇళ్లలో అంటే ఈరోజు 12,700 గ్రామాల లోపల గ్రామానికి నెలకొకరు చచ్చిపోతున్నారు. నేను చాలా తక్కువగా చెప్తున్నాను తాగుబోతుల గురించి చెప్పాలంటే. అంతగానం తాగిపిచ్చేస్తే ఆ కుటుంబాలు ఏమైపోవాలి, వాళ్ళ భార్యలు ఏమైపోవాలి, బిడ్డలు ఏమైపోవాలి, ఏమైపోవాలి? ఈరోజు ఎంత బాధాకరమైన విషయం. చదువులు లేవు, ఆల్కహాల్ విపరీతంగా తాగిపిచ్చేస్తున్నారు, ఆరోగ్యం లేదు, విపరీతమైన ఫైన్లు, మెసులతో పైసలు వసూలు చేయటం. అంటే ఇంత దుర్మార్గంగా ఉంది అంటే ప్రభుత్వ విషయం లోపల ఈరోజు ప్రజలు నిజంగా కూడా తిరగబడతారంటే రానున్న రోజుల లోపల ప్రజలు ఓటు ద్వారా తిరగబడి బుద్ధి చెప్తారు. ఇంకా యువతను కనుక ఈ విధంగానే పీడించి పిప్పి చేస్తే మాత్రం ఎదురు తిరగక తప్పదనే విషయాన్ని నేను హెచ్చరిస్తున్నాను. ఇప్పటికైనా ఒళ్ళు దగ్గర పెట్టుకొని రియలైజ్ కావాలని నేను కోరుకుంటున్నాను. రైట్ జయరాం గారు, చక్కటి విశ్లేషణ అందించుకు ధన్యవాదాలు. ఇది ఈనాటి ప్రధాన పత్రికలోని ఈరోజు ప్రధాన విషయాన్ని మనం ఇప్పటివరకు చర్చించుకున్నాం. చూస్తూనే ఉండండి మెగా 9 టీవీ.